వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మదర్స్ డే రోజు అనమాట వీడియో. కొంచెమైనా ఏమైనా స్పెషల్ ఉండాలని చెప్పేసి చికెన్ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసిన. దానికోసం ఫ్రైడ్ ఆనియన్ ఒక దాంట్లో అయితే చేస్తున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నా మంచిగా కడిగి. ఇక్కడ మా కన్నయ్య చూడండి, ట్రే నిండా పావులు ఉంటే ఇల్లంతా పోసి ఆడుతున్నాడు. నేను పని ఒక సైడ్ చేసేలోపు ఇంకో సైడ్ మొత్తం పని అంతా వేసి పెడతాడు అనమాట. ఇల్లంతా సదిరి చెత్త చెత్త పోసి పెడతాడు. అవన్నీ తర్వాత నేను క్లీన్ చేస్తూ కూర్చోవాలి. ఇంకా వాటితో ఆడి మళ్ళీ ఏం చేసినా వంటకాడికి అయితే వచ్చేసి మంచిగా బ్రౌన్ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. అదొక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మ్యారినేట్ చేసి చికెన్ అయితే 1.5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్కకి. ఇంకా అదే బ్రౌన్ ఆనియన్ చేసుకున్న దాంట్లోనే అదే ఆయిల్లో చికెన్ అయితే వేసి ఫ్రై చేసుకున్నా. నేనైతే చికెన్ బిర్యానీ ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మదర్స్ డే అని చెప్పేసి అయితే సెలబ్రేట్ చేద్దామని కూడా ప్లాన్తో ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కూడా డిసైడ్ ఉన్నామన్నమాట. ఎప్పుడు ఇక్కడే అయిపోతుంది మా ఇంట్లో, అందుకని కొంచెం స్పెషల్గా ఉండాలని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే తొందరగా వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అవుతుంది, పీసెస్ కూడా ఫ్రై అయిపోయింది మంచిగా. అయిపోయిన తర్వాత రైస్ తీసేసి చికెన్ మ్యారినేట్ దాంట్లో ఫ్రై అయిన దాంట్లో అయితే వేసేసాను. చాలా వరకు అయితే 80% ఫ్రై అయిన దాంట్లో వేయాలి అట్లా అంటారు. నేను మ్యాక్సిమం ఫ్రై అయిన తర్వాతనే వేస్తాను. కొంచెం కింద వాటర్ లేకుండా ఉంటే సరిపోతుంది అంతే. నాకైతే అట్లానే చేయడం ఇష్టం. అలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది. రైస్ కూడా నేను మంచిగా మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంచుతా. కొంచెం పొడిగా ఉంటే రైస్ తినబుద్ధి కాదు కాబట్టి మంచిగా ఉడికే వరకు పెడతా. 90% 80% ఉడికే వరకు అంటారు, కానీ నేను మొత్తం బాయిల్ చేస్తాను. అలా అయితేనే సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా మంచిగా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ అన్నీ అయితే వేసేసుకొని ఇట్లా పెట్టుకున్నా. నాకైతే వీడియోలో చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఉట్టి చికెన్ దాంట్లో తినలేమంటారు కాబట్టి దాంట్లోంచి కొన్ని పీసెస్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉండాలని చెప్పేసి దాని మీద కొంచెం వేడి పోకుండా నెయ్యి చెప్పడం మర్చిపోయినా, నెయ్యి వేసానని. నెయ్యి కూడా పైన వేసాను. ఇంకా పిండి పెడితే చాలామంది పిండి కలిపి పెడతారు. నాకు అలా పిండి వేస్ట్ అయిపోతుంది, నాకు నచ్చది. మూత మంచిగా టైట్గా పెట్టేసి కొంచెం ఏదైనా బరువు పెట్టేస్తాను నేను, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఇట్లా పిండి అంతా చేయడం అవసరం లేదని నా ఫీలింగ్. చూడండి, వేడి బిర్యానీ అయితే రెడీ అయింది. దాంట్లోకి కాంబినేషన్కి ఆనియన్ లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఫైనల్లీ మన బిర్యానీ యమ్మీ బిర్యానీ వచ్చేసి ఇది అండి. ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా వరకు అయితే బిర్యానీలో ఆయిల్ తక్కువ వేస్తాను. ఎక్కువగా ఉంటే డైజెషన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి. బిర్యానీ రైస్ కూడా కొంచెం డైజెషన్ కావడానికి టైం పడుతుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.